అమ్మవారి ఆలయంకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సృజన చౌదరి విజయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈ అమ్మవారి ప్రసాదంలో శేష వస్త్రం చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మహామండపం 4వ అంతస్తు చేరుకుని ఈవో కార్యాలయం నందు ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై ఈవో రామారావు ఆలయ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాస్టర్ ప్లాన్ లో అంశాలను వివరించగా గౌరవ శాసనసభ్యులు వారు పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాసనసభ్యులు వారు మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనం అయ్యాక ఈవో రామారావు అధికారులతో కలిసి దుర్గగుడిలో మౌలిక వసతులపై చర్చించడం జరిగింది. దుర్గగుడిలో అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిగాయి. దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో మరొక సమావేశంలో ఆర్థిక పరిస్థితి మరియు ఇతర విషయాలపై చర్చించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. శాసనాలు కానీ ఇవన్నీ ఒకప్పుడు ఇక్కడ శాసనం అనేది సార్, అది కిందికి తీసుకొచ్చి దాన్ని కింద పెట్టుండే శాసనం పెట్టుండే సార్. ఒక శాసనం ఏం చేయాలని ఒక ఆలయం సైడ్ జస్ట్ పడిపోయి ఉండేది పెట్టుకోకుండా ఈ అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడు అనేది సార్. పాశుపతాస్త్రాన్ని పొందాడు కాబట్టి దాన్ని పాశుపతేశ్వర ఆలయంగా మనం అది అనుకుంటున్నారు. పాశుపతేశ్వర ఆలయం అదేని కడితే బాగుంటుందని సబ్మిషన్ సార్. ఒక చిన్న ఆలయం ఏదైనా మార్గం మెట్లో పెట్టి రోజు అవి వెళ్ళగలిగిన వాళ్ళు స్టెప్స్ ఈ ఆలయాల్లాగే కాకుండా ఆలయం చేస్తాం. ఎవరో ఆలయం వెళ్తే మంచి జరుగుతుంది కదా, మళ్ళీ మీరు ప్రోపగండా చేస్తే వస్తారు. అంతే కదా. అమ్మవారి దర్శనం అంతరాలయం ఇప్పుడు 500 చేశారు. అప్పుడు నేను అడిగినప్పుడు దసరా వరకు ఉంచుతామండి అన్నారు. దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు భక్తులు చాలామంది ఇబ్బంది పడతారు. దీనికోసం ఒకసారి ఆలోచిస్తున్నాను. తప్పకుండా ఫైనాన్షియల్ రివ్యూ చేసిన రోజు అది చేస్తాను. నేను ఒక వారం రోజుల్లో మళ్ళీ చెప్పా కదా, ఈరోజు మౌలిక సదుపాయాల గురించి చేసాము. ఫైనాన్షియల్గా ఏం కావాలి ఏంటనేది ఆర్థిక పరిస్థితులను బట్టి చూద్దాం. 500 చేయడానికి గల కారణం ఏంటి, తగ్గించాలంటే అవసరమా ఏంటి అనేది. భక్తులకు నిజంగా ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా కాదంటే భక్తులకు ఇబ్బంది అంటే ఏమండి ఇబ్బంది మీద ఇక్కడికి వచ్చిందా సార్? ఒక 5 ఎకరాల్లో మన ల్యాండ్లో సోలార్ ప్లాంట్ ఓకేనా? ఓకే. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చింది. వాటికి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. రైట్. ఇంతకుముందు దేవాదాయ శాఖ ముందు